హాయ్ నమస్తే, ఎలా ఉన్నాను, బాగున్నారా? ఇవాళ మీకు మోమోస్ ఎలా చేయాలో చూపిస్తాను. మైదా పిండి లేకుండా రవ్వతోని. ఒక స్పూన్, పెద్ద స్పూన్ ఉంటుంది కదండి, దాంతో మైదా వేసుకోండి. అందులో ఒక స్పూను షుగర్ వేసుకోండి. ఒక స్పూను ఆయిల్ పోసుకోండి. సగం స్పూను సాల్ట్ వేసుకోండి. దీంట్లో అండి బాగా మసలే నీళ్ళు, ఇప్పుడు మనము జొన్న రొట్టెకి ఎట్లా పోసుకుంటామో వేడి నీళ్ళు, అట్లా మసలే నీళ్ళు ఇట్లా పోసి అందాజగా పోసుకొని మీరు పిండిలాగా కలుపుకోండి. ఇదిగోండి ఇట్లా ఇట్లా రావాలా పిండి, చూసుకోండి మంచిగా. ఇది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి. ఒక పాన్ పెట్టుకొని దాంట్లో జింజర్ గార్లిక్ వేసుకోండి, కొంచెం ఆయిల్ వేసుకొని. ఇది మోమోస్కి ఒక చిన్న ఆనియన్ వేసుకోండి. ఆనియన్ వేసి ఒక చిన్న ఆనియన్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి. దీంట్లోనే హాఫ్ కిలో చికెన్ కీమా వేసుకోండి. ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇదిగోండి, చికెన్ని ఎక్కువ బాయిల్ చేయొద్దు, కొంచెం వాటర్ పోయేదాకానే వేపుకోవాలి. ఇది మోమోస్కి ఇట్లా తడిపి పెట్టుకున్నాం కదండి పిండి, కొంచెం తీసుకొని ఇట్లా చిన్న రొట్టెలాగా వేసుకోండి. ఇదిగోండి, ఆ చికెన్ ఉంది కదా మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం, ఆ చికెన్ ఇట్లా చిన్న చపాతీలాగా వేసుకొని పెట్టేసుకొని కొంచెం వాటర్ సైడ్లకి తడుపుకోండి. ఇట్లా తడుపుకొని, ఎందుకంటే అది అతుక్కోవాలి కదా, ఓపెన్ అవుతుంది లేకుండా. దాన్ని మోమోస్ ఎట్లుంటే మీకు తెలుసు కదా, ఆ షేప్లో మనం ఇట్లా మొత్తం దగ్గరకు అనుకొని ఇట్లా వేసుకోండి. ఇట్లా మూత పెట్టేయండి. మూత 25 మినిట్స్ సిమ్లో పెట్టేసేసేయండి. ఇదిగోండి, వేడి వేడి మోమోస్ రెడీ అయిపోయినాయి. మన ఇంట్లో హెల్తీగా చేసుకోవడం. ఇప్పుడు అందరు మైదా పిండితోని ఇట్లా చేస్తారు కదండి, ఇది మనము రవ్వతో చేసినాం కాబట్టి హెల్తీ, పిల్లలకు కూడా మంచిది. ఈ సాస్ కూడా మనం బయట ఎట్లా అంటే అట్లా ఉంటాయి, ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. సాస్ కూడా ఈజీగా మోమోస్కి చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేద్దాం. చూడండి, మంచిగా వచ్చినాయి, కరెక్ట్. చాలా బాగున్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.